హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను 30 ఇయర్స్ పద్మ యూట్యూబ్ నుంచి మాట్లాడుతున్నాను. సో ఇప్పుడిప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేశాను. నేను చేసిన 2-3 వీడియోలు అయినా సరే మీరందరూ లైక్ చేశారు, షేర్ చేశారు, మంచి మంచి కామెంట్స్ పెట్టారు. దానికి నిజంగా చాలా సంతోషంగా ఉంది. కానీ ఇప్పుడు నేను చేసే వీడియోకి ఎవరు నా కామెంట్స్ పెట్టకపోయినా పర్వాలేదు, లైక్ చేయకపోయినా పర్వాలేదు, కానీ ఆడపిల్లలకి న్యాయం జరిగేటట్టు చూడండి. ప్రతి ఇంట్లో ఆడపిల్ల ఉంది. ప్రతి ఊర్లో, ప్రతి కంట్రీలో ఎక్కడంటే అక్కడ ఆడవాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళకి రక్షణ లేదు. ఆడవాళ్ళు బయటికి వెళ్ళాలంటే భయం, చదువుకోవాలంటే భయం. అంతెందుకు, ఎవరన్నా అన్నలతో ఉండాలన్నా భయం, తండ్రితో ఉండాలన్నా భయం. కొంతమంది అలాగా ఉన్నారు. సో అలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఆడపిల్లల్ని ఎలా కాపాడాలి, అది మన గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఒక దారి చూపించాలి. ఆడవాళ్ళకి రక్షణ ఎలాగా మన మానవశీలం ఎలా కాపాడుకోవాలి అన్నది సెంట్రల్ గవర్నమెంట్ మనకి న్యాయం చేయాలి అని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుతున్నాను నేను. అలాగే ఇప్పుడు కలకత్తాలో చాలా దారుణంగా డ్యూటీలో ఉన్న ఒక అమ్మాయి, అదే చదువుకుంటుంది ఆ పాప, చదువుకొని అమ్మాయి ఒక పేషెంట్లను చూసి తర్వాత వెళ్ళి చదువుకొని అమ్మాయి పడుకుంటే మరీ దారుణంగా అమ్మాయి మీద పడి రేప్ చేసి కోరికి అసలు అమ్మాయికి ఒక నరకం చూపించేసి మెడలు ఇరిచేసి చూస్తుంటే ఫోటోలు తెలుస్తుంది ఆ అబ్బాయి బిడ్డ ఎంత బాధపడి ఉంటుంది. అలాంటి మృగాలు, అలాంటి ఒక జంతువులను కూడా చెప్పకూడదు వాళ్ళని. అలాంటి మనుషులను మనం ఏం చేయాలి, ఎలాగ మన ఆడపిల్లల్ని మనం కాపాడుకోవాలి? రేప్ చేసి దారుణంగా చంపేశారు. ఆ టైంలో ఆ బిడ్డ ఎంత బాధపడి ఉంటుంది, ఎంత నరకం చూస్తుంటుంది. ఏ దేవుడు వచ్చి నన్ను కాపాడుతాడు, ఏ అన్న వచ్చి నన్ను కాపాడుతాడు, ఏ తండ్రి వచ్చి నన్ను కాపాడుతాడు అని ఆ బిడ్డ ఎంత బాధపడి ఉంటుంది. ప్రతి ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది. మన పిల్లల్ని మనం ఎలా కాపాడుకోవాలి, మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి అన్నది అర్థం కావట్లేదు. కానీ మనల్ని మనం కాపాడుకోవాలి, ఖచ్చితంగా కాపాడుకోవాలి. ఇలాంటి పురుగులని ఏరి పడేయాల. ఇలాంటి కుక్కలు కూడా అనకూడదు, ఆవిటికి కూడా విశ్వాసం ఉంటుంది. కానీ ఇలాంటి ఒక మనస్సాక్షి లేని మనుషులు, అసలు మనసే ఉండదు వాళ్ళకి. అడవిలో ఉంటారు కదా, అలాంటి ఒక ఎదవలు కుక్కల కన్నా అధ్వానం. ఇలాంటి పిచ్చు కుక్కలని తరిమి కొట్టాలి. ఎలాగ మనల్ని మనం కాపాడుకోవాలి? ఆడపిల్లలు ప్రతి దాంట్లో ముందుండాలి. ఇలాంటి ఎదవలకి వచ్చేసి 6 నెలల పిల్లల ఒంట్లో ఏం సెక్స్ కనిపిస్తుంది? 6 సంవత్సరాల పిల్లలో ఏం సెక్స్ కనిపిస్తుంది? 60 ఏళ్ళ నుంచి 70 సంవత్సరాల ముసలామె బాడీలో ఏం సెక్స్ కనిపిస్తుంది? అలాంటి పిల్లలను కూడా రేప్ చేస్తున్నారు. వాళ్ళ ఒంట్లో ఏం సెక్స్ కనిపిస్తుందో తెలియదు. రేప్ చేసే నా కొడుకులు ఎవరైనా సరే, వాడు కూడా ఒక అమ్మకే పుట్టాడు కదా, ఎక్కడికెళ్ళి పుట్టాడు, ఎక్కడికెళ్ళి వచ్చాడని వాడికి కూడా తెలుస్తుంది కదా. తెలియట్లేదు. అలాంటి లంజా కొడుకులని, నిజంగా కడుపు మండి చెప్తున్నా, అలాంటి లంజా కొడుకులని ఒక్కరోజు చంపకూడదు. ఒక్కొక్క రోజు హింసించి చంపాలి. అసలు ఒక్కరోజు చంపినా వాడు హ్యాపీగా చచ్చిపోతాడు. జైల్లో వేసినా వాడు హ్యాపీగా గవర్నమెంట్ ఫుడ్ పెడతారు, శుభ్రంగా తిని పడుకుంటాడు. కానీ అలాంటి వాళ్ళని అలాగా చంపేది. ఒక్కొక్క రోజు హింసించి చంపాలి. ఆ టైంలో ఆ బిడ్డ ఎంత నరకం అనుభవించి ఉంటుంది, ఎంత బాధ భరించి ఉంటుంది. అయ్యో నన్ను కాపాడండి ఎంత అరిచి ఉంటుంది. ఆ బిడ్డ ఎంత బాధపడి ఉంటుంది. అలాంటి అమ్మాయిలను హింసించే ప్రతి మొగాడు అలాగనే చంపాలి. సెంట్రల్ గవర్నమెంట్ అలాంటి శిక్ష వేస్తే ఇలాంటి వాళ్ళు కొంతమంది అయినా సరే మారతారని నేను అంటున్నా. ఎందుకంటే చిన్న పిల్లల్ని రేప్ చేస్తున్నారు. అంతెందుకు, అన్న వెళ్ళి చెల్లిని రేప్ చేస్తున్నాడు. తండ్రి వెళ్ళి బిడ్డకి, ఏదో ఊర్లో యూట్యూబ్లో ఇక్కడ పేపర్లో చూశాను, బిడ్డని తండ్రి పాడు చేశాడు. కన్న తండ్రి తనకే కదా పుట్టింది,
తనకు తెలియదా నా బిడ్డ అంటే నా అమ్మ తర్వాత అమ్మలాగా అని చెప్పేసి వాడికి తెలియదా? అంత మూర్ఖంగా ఎలా ఉంటున్నారు? బిడ్డని పాడు చేస్తున్నారు, చిన్న పిల్లల్ని పాడు చేస్తున్నారు, పండుకున్న ముసల్దాన్ని పాడు చేస్తున్నారు. రేపులు చేయటం, చంపేయటం. ఇదేనా మన గవర్నమెంట్ మనకి ఆడపిల్లలకు రక్షణ కల్పిస్తుంది? ఇదేనా సెంట్రల్ గవర్నమెంట్లో అయినా ఏ గవర్నమెంట్ అయినా సరే మన ఆడవాళ్ళకి ఏం రక్షణ ఉంది? బిడ్డల్ని బయటికి పంపించాలంటే భయం, స్కూల్కి పంపించాలంటే భయం. అంతెందుకు మన గుడికి వెళ్ళాలన్నా భయం, బడికి వెళ్ళాలన్నా భయం, సొంత వాళ్ళ ఇళ్ళల్లో పెట్టాలన్నా భయం. ఇప్పుడు ఆడపిల్లల్ని మన పిల్లల్ని మనం ఎక్కడ పెట్టాలి, ఎలా కాపాడుకోవాలి? ఇంట్లో వేసి తాళం వేసుకొని మనం ఉండలేం కదా. ఆడపిల్లలు మొగోడితో సమానమని చెప్తున్నారు, చెప్పటానికి చాలా బాగుంది. కానీ బయటికి వెళ్ళిన బిడ్డ ఇంటికి ఎలా వస్తుంది? గ్యారెంటీ లేదు. ఆఫీస్కి వెళ్ళిన బిడ్డ ఇంటికి ఎలా వస్తుంది? గ్యారెంటీ లేదు. నైట్ డ్యూటీలను వెళ్తున్నారు పిల్లలు, తెల్లారి వరకు మన ఇంటికి వస్తారా? గ్యారెంటీ లేదు. అంతెందుకు మన అమ్మ వాళ్ళ ఇంటికి పక్క ఊరికి వెళ్తే బస్సులో కూడా రేపులు చేస్తున్నారు. ఇంకెక్కడ అమ్మాయికి రక్షణ ఉంది? ఎక్కడ మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? బస్సులో గ్యారెంటీ లేదు, ఆఫీసులో గ్యారెంటీ లేదు, స్కూల్లో గ్యారెంటీ లేదు, గుడిలో గ్యారెంటీ లేదు, ఎక్కడ గ్యారెంటీ లేదు. ఆడదాని శీలానికి గ్యారెంటీయే లేదు. ఎందుకు ఆడదాన్ని ఒక బొమ్మలాగే చూస్తున్నారు? ప్రతి మగాడికి ఒక అమ్మ ఉంటుంది. అందులో కొంతమంది మగవాళ్ళు ఎందుకు ఇంత మూర్ఖంగా చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? అలాంటి ఎదవలని, అలాంటి గాడిదలని, అలాంటి లంజాల కొడుకులని చంపేయాలి. కానీ ఒక్కరోజు కాదు చంపేది, ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి తీసి చంపేయాలి. అప్పుడే వాడికి నొప్పి అన్న తెలుస్తుంది. ఆడది భర్త దగ్గర కాపురం చెయ్యాలి అంటేనే నరకం చూస్తారు, అయ్యో అని. కొంతమంది భరించలేకపోతుంటారు. అంతెందుకు మన కన్న బిడ్డ ఫస్ట్ టైం పెళ్లి చేసి అత్తగారింటికి పంపిస్తే అయ్యో పిల్లని మనం కాపాడామే, ఏమంటారు, మన సంస్కృతిలో ఉంది. మన తెలంగాణ కాను, ఆంధ్ర కాదు, ఏ దాంట్లో అయినా బిడ్డని ఫస్ట్ డేట్ అక్కడ ఫస్ట్ నైట్ చేస్తున్నారు అంటే, బిడ్డని పంపిస్తారు అంటేనే ఆ టైంలోనే తల్లి అన్నది ఎంత బాధపడుతుంది. వాళ్ళు సుఖం అంటారు, సుఖం కాదు అక్కడ. పిల్లకి ఎక్కడ మనం బిడ్డల్ని పువ్వులా పెంచుకుంటాం. అయ్యో బిడ్డకు చిన్న ముళ్ళు గుచ్చుకుంటే నొప్పి వస్తుందేమో, నడుస్తుంటే నొప్పి వస్తుందేమో, బిడ్డ స్కూల్కి వెళ్ళి కింద పడిపోతే నొప్పి వస్తుందేమో, అయ్యో అని కళ్ళల్లో పెట్టుకొని గుండెల్లో పెట్టుకొని మన పిల్లల్ని మనం సాక్కుంటున్నాం. కానీ ఇలాంటి ఎదవలకి, ఇలాంటి మూర్ఖులకి మన ఆడపిల్లలు బలైపోతున్నారు. ఎలా కాపాడుకోవాలి? నా బిడ్డ ఎక్కడో దేశంలో ఉంది, ఇంకో బిడ్డ పనులు చేసుకుంటుంది, ఎక్కడెక్కడో పనులకు వెళ్తుంది, ఎక్కడెక్కడో ఏదో పని, అమ్మ నేను ఇక్కడ వెళ్తున్నా అక్కడ వెళ్తున్నా అని చెప్తుంది. నాకు తెలిసిన వాళ్ళు చుట్టూ పిల్లలు స్కూళ్ళకి వెళ్తున్నారు, కాలేజీలకు వెళ్తున్నారు. ఇక్కడే బోలెడు మంది ఆడపిల్లలు ఉన్నారు, ప్రపంచంలో ఎంతోమంది ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ ఇంటికి ఎలా వస్తారు? ఎలా తిరిగి వస్తారు? బిడ్డలు శవంలాగా వస్తున్నారు, శీలం ఓడగొట్టుకొని కొంతమంది వస్తున్నారు, కొంతమంది కడుపులు చేసుకొని వస్తున్నారు. తండ్రి ఎవరో తెలియదు వాళ్ళకి, ఎవడో రేప్ చేసి వెళ్ళిపోతాడు. బిడ్డలు ఎలా బతుకుతారు? చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కడుపు చేశారు అంటారు, కానీ ఆ బిడ్డని ఎవడు ఏం చేశాడో తెలియదు. అలాంటివి చాలా జరుగుతున్నాయి ఇప్పుడు. కానీ అలాంటి వాళ్ళని చంపేసేయాలి, నిజంగా చంపేసేయాలి. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరిని హింసించి చంపేసేయాలి. ఆ బిడ్డ ఆ టైంలో ఎంత బాధపడుతుంది. మన బిడ్డలను కనుక్కున్న పెద్దవాళ్ళమే భర్త దగ్గర మనం కాపురం చెయ్యాలి అంటే భయం వేస్తుంది. ఒక్కొక్క టైంలో పిల్లలు ఎలాగ భరిస్తారు? చిన్న పిల్లలు, వాళ్ళు పసిగుడ్లు, పువ్వును తెంపుతేనే అయ్యో పువ్వు చినిగిపోయింది అని బాధపడతాం. అలాంటిది మన పిల్లల్ని అలాగా వాడు హింసించి కొరికి గిల్లి, అసలు ఆ ఫోటోలన్నీ చూస్తుంటే చూడలేకపోతున్నాం. అంత హింసించి ఆ బిడ్డని చంపేశాడు వాడు. ఆ బిడ్డ ఆ టైంలో ఎంత నరకం అనుభవిస్తుంది.
క్యాండిల్ పెట్టినంత మాత్రాన బిడ్డ తిరిగి రాదు. మీరు స్ట్రైక్ చేసినంత మాత్రాన బిడ్డ తిరిగి రాదు. మీరు ఫోటోలు పెట్టించేసి పబ్లిసిటీ అయినంత మాత్రాన బిడ్డ తిరిగి రాదు. అలాంటి ఎదవలని, అలాంటి దొంగ నా కొడుకులని చంపేసేయాలి. కానీ ఒక్కసారి చంపకూడదు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క గంట హింసించి 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 చంపాలి వాళ్ళని. అప్పుడే అలాంటి బిడ్డలకి అన్యాయం జరగదని, ఆడబిడ్డల తల్లిలా, ఆడబిడ్డల నాకు చెల్లెళ్ళు ఉన్నారు, నాకు బిడ్డలు ఉన్నారు, నాలాంటి పిల్లలు, నాలాంటి తల్లులు ఎంతోమంది భయపడిపోతున్నారు. బిడ్డల్ని బయటికి పంపించాలంటే భయపడిపోతున్నారు. పిల్లల్ని బయటికి పంపించేసి ఇంటికి నా బిడ్డ ఎలా తిరిగి వస్తుందో అని భయపడిపోతున్నారు. ఊరు వదిలి ఊరు వస్తున్నారు. ఎక్కడో ఉంటారు. బిడ్డలు జాబ్కు పంపిస్తున్నాం, మనం ఎక్కడో ఇంట్లో కూర్చుంటాం. బిడ్డలు జాబ్ చేస్తున్నారు, కాలేజీలకు వెళ్తున్నారు, ఎక్కడెక్కడో వెళ్తున్నారు, షాపింగ్కి వెళ్తున్నారు. షాపింగ్ మాల్లో కూడా పిల్లలకు రక్షణ లేకుండా పోతుంది. ఎక్కడ మన పిల్లలకి రక్షణ? మన తల్లులం ఎలా కాపాడుకుంటాం? మనలో మనం ఎలా కాపాడుకుంటాం? మన బిడ్డలను ఎలా కాపాడుతాం? గవర్నమెంట్లు ఓట్లు వస్తే ఓట్లు గుర్తించుకుంటారు, జెండాలు కట్టించుకుంటారు. కానీ ఆడపిల్ల శీలానికి రక్షణ లేకుండా పోతుంది. ఏ దేవుడు దిగొస్తాడు? ఎవరు మనకి న్యాయం చేస్తాడు? అది మీరే సెంట్రల్ గవర్నమెంట్కి తెలిసి రావాలి. ఇలాంటి వాళ్ళని ఏరి పడేయాలి. బియ్యంలో పురుగులేరినట్టు, పొలంలో పురుగులేరేసినట్టు ఏరి చంపేసేయాలి. అప్పుడే ఆడదానికి రక్షణ. నిజం చెప్తున్నాను, నేను అమ్మ లేకుండా చాలా బాధపడ్డాను, చాలా కష్టాలు పడ్డాను. కానీ ఎవ్వరికి అలాంటి కష్టాలు రాకూడదు, ఎవ్వరికి బాధలు రాకూడదు. అందరూ సంతోషంగా ఉండాలి, అందరు తల్లులు హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.